కోపం వల్ల కలిగే నష్టాలు. కోపం వస్తే మనిషికి ఏది మంచి ఏది చెడు తెలుసుకునే జ్ఞానం ఉండదు. ఎలా ప్రవర్తించే తీరు అతడిలో కనిపించదు. కోపం కారణంగా ఉన్న వారందరినీ మనం దూరం చేసుకొని బతుకుతున్న వారిని గమనించవచ్చు. కోపాన్ని విడనాడిన జీవితం పూలవనంగా వికసిస్తుంది అని విషయం గుర్తుంచుకోవాలి. కోపం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంది. జ్ఞానాభివృద్ధిని తెలుసుకోవాలి. జ్ఞానాభివృద్ధి కోసం మనం కోపాన్ని విడనాడాలి. తన కోపమే తన శత్రువు అని చెబుతుంటారు. అంటే కోపం వల్ల మనిషికి తీరని నష్టం జరుగుతుందని అర్థం. అలాగే ఎప్పుడు ఏడుస్తూ ఉండటం మంచిది కాదని, విచారంగా ఉండటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మనిషికి భావోద్వేగాలు ఉండాలి, కానీ అవసరానికి మించి ఉంటే అనర్థానికి దారితీస్తుందని చెబుతున్నారు. ఇక భావోద్వేగాలు మనిషి శరీరంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. భయం, కోపం, బాధపడటం వంటి భావోద్వేగాలు మనిషి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. అందుకే ఈ భావోద్వేగాలకు కంట్రోల్ చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. కుటుంబ సభ్యులకు విపరీతంగా కోపం ఉండటం వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. పిల్లలు ఆరోగ్యంగా పెరగరు. వారి మానసిక ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుంది. విపరీతంగా కోపంతో కాలేయం బలహీనపడుతుంది. విపరీతం కోపం పెరగటం వల్ల బీపీ బాధితులుగా మారుతారు. బీపీ అధికమైనప్పుడు అది పక్షవాతం వంటి సమస్యలకు కూడా కారణమవుతుంది. ఇక విపరీతంగా ఏడవటం కూడా ఆరోగ్యానికి హాని చేస్తుంది. విపరీతంగా ఏడవటం వల్ల అది ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది, కళ్ళకు ఇబ్బంది కలిగిస్తుంది. విపరీతమైన దుఃఖం మనిషి ఆలోచనలను నాశనం చేస్తుంది, నరాలకు సంబంధించిన అనారోగ్యాలకు కారణమవుతుంది. ఇక ఎప్పుడు నిరాశ, నిస్పృహలతో ఉండటం వల్ల అది పొట్టను బలహీనపరుస్తుంది. ఏదైనా తింటే జీర్ణం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఏదైనా తినాలి అన్న ఆసక్తి కూడా తక్కువ అవుతుంది. ఇక విపరీతమైన ఒత్తిడి వల్ల గుండె, మెదడు రెండు బలహీనమవుతాయి. ఒత్తిడి తగ్గించుకోవాలని ఎంత చెప్తున్నా ఇప్పుడు మనుషుల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఇబ్బంది తలెత్తుతుంది. ఎక్కువగా భయపడటం వల్ల మూత్రపిండాలు చాలా వీక్ అవుతాయి. కాబట్టి భయాన్ని, కోపాన్ని, దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటిని కంట్రోల్ చేసుకోలేకపోతే మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై వాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. సో కోపం తగ్గించుకోండి. కోపం వల్ల కలిగే నష్టాలు చూసారు కదా, అలాగే పార్ట్ 2లో కోపం వల్ల కలిగే నష్టాలు ఏంటో కూడా చెప్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో you can subscribe to my channel and click on bell icon. Thanks for watching. See you again next video.